ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో బ్యానర్‌ని అప్డేట్ చేసిందన్నమాట. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి న్యూ బ్యానర్‌ని. చాలామంది సూపర్ స్టార్స్‌ని యాడ్ చేసింది. సో, మరి ఈ బ్యానర్‌లో మీకు నచ్చిన, మీకు ఫేవరెట్ సూపర్ స్టార్ ఈ బ్యానర్‌లో ఉన్నాడా లేదా? కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద రాక్ గురించి. సో, మన రాక్ గురించి న్యూస్ ఏందంటే మన 'రాకు' టీకేఓలో యాస్ ఎ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్‌గా జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ఎంత మనీ సంపాదించినాడు అనేది రివీల్ అయింది. సో, ఈ 2 సంవత్సరాల్లో మన 'రాకు' $80,000,000 సంపాదించిండు. ఇప్పుడు మన ఇండియన్ రూపీస్‌లో $1,000,000 అంటేనే దాదాపుగా 8,90,00,000 ఉంటది. సో, అలాంటిది $80,000,000 అంటే మీరు కాలిక్యులేట్ చేసుకోండిగ. సో, మీకే వదిలేస్తున్నాను. 8,90,00,000 ఇంటూ 80 కొట్టండి. మీకే అప్పుడు తెలుస్తది ఎంత మనీ సంపాదించినాడు అనేది టీకేఓలో మన 'రాకు' జాయిన్ అయిన తర్వాత యాస్ ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్‌గా. అండ్ ఇది ఓన్లీ టీకేఓ వాళ్ళ నుండి, షేర్స్ నుండే. ఇది ఓన్లీ దాని నుండే. అంటే ఇప్పుడు మన 'రాకు' మర్చండైజ్ ఉంటాయి. అండ్ మన 'రాకు' డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన దానికి అవన్నీ కలిపిస్తే కాదు. ఇది జస్ట్ ఓన్లీ టీకేఓ నుండి మర్చండైజ్‌కి అండ్ వ్రెసల్‌మేనియాలో వచ్చిన దానికి, ఎలిమినేషన్ చాంబర్‌లో వచ్చిన దానికి సో, దానికి డిఫరెంట్ ఎర్నింగ్ అన్నమాట. సో, ఇది జస్ట్ టీకేఓ నుండి వచ్చిన ఎర్నింగ్స్ $80,000,000 2 సంవత్సరాలకు. ఒక సంవత్సరం గాదు. మన 'రాకు' జాయిన్ అయ్యి దాదాపుగా 2 సంవత్సరాలవుతుంది. సో, ఈ 2 సంవత్సరాల్లో $80,000,000 సంపాదించిండు. సో, చాలా అంటే చాలా హై అమౌంట్ అని జెప్పాలి మన 'రాకు'కి. దాంట్లో మనకొక కోటిస్తే బాగుండు గదా! దర్జాగా బ్రతికేసేవాళ్ళం. So shut up, bitch! అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. ఆల్రెడీ రేపటి రాని టేప్ చేసేసినారు. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసుండొచ్చు. సో, రేపటి రాలో మన 'గుంతర్' వస్తున్నారు. 'గుంతర్' అండ్ సీఎం పంక్ కూడా ఫేస్ టు ఫేస్ వస్తారన్నట్టుగా అప్డేట్ ఉంది. అండ్ కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి. అండ్ అంతే కాకుండా మన 'ఆస్కా' వర్సెస్ 'రియా రిప్లీ' మధ్య మ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ 'జవాన్స్' వర్సెస్ 'అమెరికానో' మధ్య ఇంకొక మ్యాచ్ సెట్ అయింది. అండ్ అంతే కాకుండా 'బెయిలీ' వర్సెస్ 'రోగ్జెన్ పెరెజ్' మధ్య మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా అఫీషియల్‌గా సెట్ అయిపోయింది. మన 'సీఎం పంక్' 'రే మిస్టీరియో' వర్సెస్ 'ఆస్టన్ థియరీ' అండ్ 'బ్రాన్సన్ రీడ్' మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, 'ఆస్టన్ థియరీ' ఫైనల్లీ రేపటి రాలో యాక్షన్‌లో దిగబోతున్నారు. చూడాలి మరి ఏ టైప్‌లో చూపిస్తారో. ఆల్రెడీ కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి. ఫోటోస్ కూడా వచ్చేసినాయి. బట్ మనకి లైవ్‌లో చూస్తేనే కొంచెం క్లారిటీ అనేది వస్తది. ప్రాపర్‌గా ఏం జరిగిందనేది. సో, రేపటి లైవ్‌లోనే చూద్దాం. అండ్ ఇంకొకటి రేపటి టేప్‌డ్ కాబట్టి మనకి 6:30కే కాకుండా కొంచెం ముందే రివీల్ చేసినా చేయొచ్చు. సో, 5:30కి రావచ్చు. లేదంటే 4:30కి రావచ్చు. బట్ ఎప్పుడు లేసినా మనం చూడొచ్చు. 6:30కి లేసి చూసినా సరే మనకి అనేది చూడనీకి దొరుకుతది నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ అంతే కాకుండా మనకి 'నిక్కీ బెల్లా' కూడా రేపటి రాలో కనిపిస్తది. ఒక ప్రోమో కట్ చేస్తదన్నమాట. సో, ఇవి రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నవి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనం 'సెత్ రాలిన్స్' గురించి. సో, ఇప్పుడు 'సెత్ రాలిన్స్' మెడికల్లీ బానే ఉన్నారు. సో, ఆ స్లింగ్ తీసేసిండు. సో, దాదాపుగా ఆ షోల్డర్ అనేది సెట్ అయిపోయింది. సో, ఆ షోల్డర్‌ని మన 'సెత్ రాలిన్స్' ఈజీగా మూవ్ చేస్తున్నాడు. సో, రీసెంట్‌గా ఒక గేమ్ షోలో మన 'సెత్ రాలిన్స్' కనిపించిండు. అక్కడ ఇంజ్యూరీ అయినట్టుగా గాకుండా సో, ఇంజ్యూరీ అయ్యి మెడికల్లీ ఫిట్ అయిన సూపర్ స్టార్‌గా మన 'సెత్ రాలిన్స్' ఆ షోల్డర్‌ని మూవ్ చేసిండన్నమాట. ప్రాపర్‌గా కనిపించిండు. సో, దీన్ని బట్టి చూస్తే మన 'సెత్ రాలిన్స్' తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. బట్ మనకొక్కటి 'సెత్ రాలిన్స్' అంటే వర్కౌట్ చేస్తున్నా చేయట్లేదా? సో, వర్కౌట్ వీడియోస్ అయితే రిలీజ్ అయినాయనుకో. సో, ఇక 1 మంత్‌లో, 2 మంత్‌లో మన 'సెత్ రాలిన్స్' ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తాడని అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే 'సెత్ రాలిన్స్' ఆ షోల్డర్‌ని ఈజీగా మూవ్ చేస్తున్నాడు ఇలా. సో, ముందుకి వెనకకి అంటున్నాడు. నార్మల్ పర్సన్ ఎలా లైఫ్‌ని లీడ్ చేస్తాడో ఆ టైప్‌లో లీడ్ చేస్తుండు కాబట్టి సో, బానే ఉన్నాడు. తొందరలోనే 'సెత్ రాలిన్స్' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. సో, ఇది 'సెత్' ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, వ్రెసల్‌మేనియా టైం వరకైనా 'సెత్ రాలిన్స్' వస్తాడు. అందులో నో డౌట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'డ్రూ మ్యాకెంటైర్' అండ్ 'కోడీ రోడ్స్' గురించి. ఆల్రెడీ వీళ్ళ మధ్య 3 సార్లు మ్యాచ్ జరిగింది. అండ్ మళ్ళొక్కసారి మ్యాచ్ జరగబోతుంది. ఆల్రెడీ స్మాక్ డౌన్‌లో టేప్ అయింది గదా! అంటే మ్యాచ్ సెట్ అవుతదని అప్డేట్ వచ్చింది. బట్ ఈసారి ఒక స్టిప్యులేషన్ యాడ్ చేస్తా అన్నారు గదా! సో, ఈ స్టిప్యులేషన్ ఒక్క స్టిప్యులేషన్ గాదు. 2 స్టిప్యులేషన్‌లు గాదు. 3 స్టిప్యులేషన్‌లు ఉంటాయన్నమాట. 3 స్టేజ్ ఆఫ్ హెల్. అంటే దీని అర్థం ఏందంటే ఒకే మ్యాచ్‌లో 3 స్టిప్యులేషన్స్ ఉంటాయి. అది స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ గావచ్చు, హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ గావచ్చు, లేదంటే ఇంకొక స్టిప్యులేషన్ గావచ్చు. లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ గావచ్చు. సో, ఈ టైప్‌లో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతదంట. సో, ఇదొక రూమర్. సో, ఇప్పుడు నెక్స్ట్ టైమ్ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగేటప్పుడు
దాదాపుగా ఈ స్టిపులేషన్‌ని యూజ్ చేస్తారంట. 3 స్టేజ్ ఆఫ్ హెల్ అనే స్టిపులేషన్‌ని. సో, దీంట్లో 3 స్టిపులేషన్‌లుంటాయి. ఆ 3 స్టిపులేషన్‌లో 2 స్టిపులేషన్స్‌లో గెలిచిన వాళ్ళు ఆ ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటారు. అంటే కోడీ గెలిస్తే కోడీ రిటైన్ చేసుకుంటాడు. అండ్ డ్రూ గెలిస్తే డ్రూ న్యూ ఛాంపియన్ అయిపోతాడన్నమాట. సో, ప్రెజెంట్ మెయిన్ ఏందంటే ఆల్రెడీ 3 సార్లు ఫైట్ జరిగింది గదా! సో, మళ్ళొకసారి జరుగుతుంది. సో, ఈసారైనా డ్రూ మెకింటైర్ గెలవాలని చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. బట్ మరి 'ట్రిపుల్ హెచ్' ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, 'ట్రిపుల్ హెచ్' చేతుల్లోనే ఉంటది గదా! అండ్ ముందు ముందు మనకి 'రెసల్‌మేనియా' సీజన్ ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఛాంపియన్‌షిప్‌ని హ్యాండ్స్ చేంజ్ చేపిస్తదా అని కొంచెం డౌట్ ఉండింది. అండ్ ఇప్పుడు 'డ్రూ మెకింటైర్‌తో' మళ్ళీ కోడీ ఫైట్ చేస్తే బోరింగ్ అయిపోతది. సో, ఇక్కడితో ఎండ్ చేసేయాలి. గెలిచినా గెలవకున్నా ఎండ్ చేసేయాలి. ఒకవేళ 'రేండీ ఆర్టన్' వచ్చి ఇంటరప్ట్ చేస్తే 'రేండీ' హీల్ టర్న్ చేస్తే సో, అదొక స్టోరీ చూపించినా బానే ఉంటది. అండ్ 'డ్రూ మెకింటైర్‌కి' 'జేకబ్ ఫాటుని' రిటర్న్ చేపించి 'జేకబ్ ఫాటుతో' పెట్టినా బానే ఉంటది. బట్ ఇక్కడితో ఎండ్ చేసేయాలి కోడీ అండ్ డ్రూ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్‌లో జరగబోతుంది. సో, ఈ ఇయర్‌లో గాదు నెక్స్ట్ ఇయర్‌లో జరగబోతుంది. అది కూడా స్మాక్ డౌన్‌లోనే అంటున్నారు. సో, స్మాక్ డౌన్‌లో జరిగితే బావుంటది. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో స్మాక్ డౌన్‌లో ప్రాపర్‌గా మ్యాచెస్, స్టోరీ లైన్స్ ఏం లేవు కాబట్టి సో, ఇది నార్మల్ మ్యాచ్ ఏం కాదు. అందులో బిగ్గెస్ట్ స్టిపులేషన్ మ్యాచ్. దాదాపుగా ఈ స్టిపులేషన్ ఎక్కడ యూజ్ చేయరు. రేర్ కేసెస్‌లో జరుగుతది. సో, అంటే పాస్ట్‌లో జరిగింది. సో, పాస్ట్‌లో చాలా వరకు జరిగినాయి గానీ, 'ట్రిపుల్ హెచ్' దీంట్లో చాలా అప్పర్ హ్యాండ్ సాధించిండు. చాలా సార్లు గెలిచిండు. జాన్ సీనా కూడా ఫైట్ చేసిండు. సో, ఈసారి ఈ స్టిపులేషన్ పెడితే ఏ స్టిపులేషన్ పెడితే మంచిగుంటది? 3 స్టిపులేషన్‌లుంటాయి. అది ఏదైనా గావచ్చు. హెల్ ఇన్ ఎ సెల్ గావచ్చు, స్ట్రీట్ ఫైట్ గావచ్చు, ఇంకోటి ఏదన్నా గావచ్చు. 3 స్టిపులేషన్స్ ఉంటాయి. ఆ 3 స్టిపులేషన్‌లో 2 స్టిపులేషన్ మ్యాచ్‌లో కంపల్సరీగా ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్ అవుతారు ఈ మ్యాచ్‌లో. అండ్ ఇంకొకటి ఒకసారి ఒకళ్ళు గెలిచి తర్వాత ఇంకొక సూపర్ స్టార్ గెలిస్తే మూడో స్టిపులేషన్ కోసం ఫైట్ జేయాలి. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 ఒకే సూపర్ స్టార్ గెలిచిండనుకో సో, మూడో స్టిపులేషన్ కోసం ఫైట్ జేయాల్సిన అవసరం లేదు. అక్కడే తెలిసిపోతదనమాట ఎవరు గెలిచినారనేది. సో, మరి ఈ స్టిపులేషన్‌ని వాడతారా? వాడరా? అనేది మనకి ముందు ముందు తెలుస్తది. నాకైతే వాడాలనే అనిపిస్తుంది. సో, 3 స్టిపులేషన్‌లంటే చాలా రేర్ కేస్. అంటే రీసెంట్ టైమ్‌లో ఎక్కడ జూడలేదు. సో, పాస్ట్‌లో జరిగినాయి. సో, ఇప్పుడు న్యూ ఇయరాకి ఇటువంటి మ్యాచెస్‌ని బుక్ చేస్తే మంచిగుంటది. సో, ఇప్పుడు 3 స్టిపులేషన్‌లు పెట్టినంత మాత్రాన బాగుంటదని కాదు. బుక్ చేయాలి వాళ్ళు. సో, లాస్ట్ టైమ్ లాగా ఏ టైప్‌లో జేసినారో ఆ టైప్‌లో బుక్ చేస్తే నడవదు. కొంచెం బాగా బుక్ చేయాలి మ్యాచెస్‌ని. సో, బ్లడ్ ఒచ్చినా పర్లేదు. విపరీతంగా కొట్టుకోవాలి. సో, అదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ స్టెబిలేషన్ యాడ్ చేస్తారో చేయరో అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సంవత్సరంలో జరిగిన టాప్ 10 బెస్ట్ మూవ్‌మెంట్‌ని లిస్ట్ ఔట్ చేసింది. అంటే దీంట్లో టాప్ 1లో ఉంది ఏందంటే మన జాన్ సీనా హీల్ టర్న్. సో, ఇది కంపల్సరీగా నంబర్ 1లో ఉండాల్సిందే. చాలామంది షాక్ అయినారు కాబట్టి నంబర్ 2లో సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ ఉంది. సో, ఇది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్. నంబర్ 3లో మన జాన్ సీనా 17థ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడం. సో, దాదాపుగా అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే. సో, బెస్ట్ మూవ్‌మెంట్ కాబట్టి సో, జాన్ సీనా లైఫ్‌లో ఇది బెస్ట్ అండ్ ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశారు కాబట్టి సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్‌మెంట్. అండ్ నంబర్ 4లో మన జే ఉసో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాడు కదా! రెసల్‌మేనియాలో. సో, అది ఫోర్త్ బెస్ట్ మూవ్‌మెంట్‌గా లిస్ట్ ఔట్ చేసింది. అండ్ నంబర్ 5లో ఏజే లీ రిటర్న్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ అని చెప్పాలి ఈ సంవత్సరంలో. సో, ఇవి టాప్ 5 అన్నమాట ఈ సంవత్సరంలో ది బెస్ట్ మూవ్‌మెంట్స్. అండ్ మిగతావి మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ గురించి. సో, మన రోమన్ రైన్స్‌ది న్యూ మర్చండైజ్ రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ద ఓన్లీ వన్. సో, మనకి ఇంతకుముందు టైప్‌లో ఒక సెగ్మెంట్‌లో మన రోమన్ రైన్స్ చెప్పుండే. ఐ యామ్ నాట్ జస్ట్ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్. ఐ యామ్ ద ఓన్లీ ట్రైబల్ చీఫ్ అని. బట్ ఇప్పుడు ద ఓన్లీ వన్ అని ఈ టైప్‌లో మర్చండైజ్ రిలీజ్ చేసింది. సో, యాక్చువల్‌గా ఇప్పుడున్నది రోమన్ రైన్స్ క్యారెక్టర్ ఓటీసీ. బట్ ఇప్పుడు ఓన్లీ వన్ అని రిలీజ్ చేసిందంటే సో, మేబీ ఇది సంథింగ్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు. రోమన్ రైన్స్ క్యారెక్టర్ కావచ్చు. లేదంటే రోమన్ రైన్స్ స్టోరీ లైనే మొత్తం చేంజ్ అవ్వచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జనవరి 5థ్ రాలో గనుక రిటర్న్ చేయకపోతే డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లోనే వస్తే మేబీ మన రోమన్ రైన్స్‌కి అంటే ఛాంపియన్‌షిప్‌ని గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నట్టుగా అంటున్నారు. సో, ఇప్పుడు ఒకవేళ వస్తే మళ్ళీ స్టోరీ లైన్ సేమ్ అయిపోతది. మళ్ళీ ఆ విజన్‌తోనే ఫ్యూర్‌లో ఉండాల్సొస్తది. ఛాంపియన్‌షిప్‌ని గెలవడం కష్టమవుతది. సో, మేబీ ఈ ఓన్లీ వన్ అనే మర్చండైజ్‌ని రిలీజ్ చేసి ఆయన డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేపించి రాయల్ రంబుల్‌ని గెలిపించి సో, దాంతో కోడీ రోడ్స్‌తో ఫ్యూడ్‌ని నడిపిస్తాం అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ మధ్యలో మేబీ కొన్ని రూమర్స్ ఉన్నాయి. బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేయొచ్చని లేదంటే
వేరే సూపర్ స్టార్‌తో ఫైట్ చేయొచ్చని రూమర్స్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ మెయిన్ అయితే డైరెక్ట్‌గా రాయల్ రంబల్‌లో వచ్చి మన కోడీ రోడ్స్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తాడని. అండ్ ఇంకొకటి ఇప్పుడు డ్రూ మ్యాకెండర్ గనుక ఛాంపియన్‌షిప్‌ని గెలిస్తే ఎట్లా మరి? సో, డ్రూ వర్సెస్ రోమన్ జరుగుతదా? సో, అది గూడా మెయిన్ డౌటే గదా! ఇప్పుడు డ్రూ ఒకవేళ గెలిస్తే డ్రూ వర్సెస్ రోమన్ అయినా అవ్వచ్చు. లేదంటే ట్రిపుల్ థ్రెట్ అయినా అవ్వచ్చు. బట్ మెయిన్ ఏందంటే ట్రిపుల్ హెచ్ ఛాంపియన్‌షిప్‌ని హ్యాండ్ చేంజ్ చేపిస్తాడా? చేపించడా? అనేది పెద్ద క్వెషన్ అన్నమాట ఈ రెసల్ మేనియా టైమ్‌లో. సో, దాదాపుగా కష్టం అనిపిస్తుంది. చూడాలి. నెవర్ సే నెవర్ ఏదైనా జరగొచ్చు. ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే చేసి తీరాల్సిందే. చూద్దాం. సో, మనకి కొన్ని వారాలు వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది. బట్ మెయిన్ అయితే రోమన్ రాయల్ రంబల్‌లో అంటున్నారు. లేదంటే జనవరి 5 అంటున్నారు. అండ్ స్టోరీ లైన్‌లో గూడా మార్పులు రావచ్చంట. అంటే కొంచెం స్ట్రాంగ్‌గా కనిపించినా కనిపించొచ్చు అన్నట్టుగా ఇటువంటి రూమర్ అయితే ఇనిపిస్తుంది. చూద్దాం. సో, మరి 2026 లోనైనా రోమన్ రైన్స్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడా? కనిపించడా? అనేది.